హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కొంచెం సేపు ఉండేసి ఇంకా తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ప్రసాదము పులిహోర తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈ సారీ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇంకా దీని బ్లౌజ్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ ఇదైతే జార్జెట్ టైప్లో ఉంటుంది. చిన్న వైట్ కలర్ లేస్ వస్తుంది. ఇక్కడ కొంచెము బొమ్మల టైప్లో అలా ప్రింట్ ఉందన్నమాట. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది. క్లాత్ వైజ్గా అంతా మంచిగా ఉంది. ఇది మనం ఎక్కడికైనా చిన్న అలా అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీనిలో బ్లౌజ్ కుట్టించుకున్నాను కానీ అది పేరప్ చేసుకోలేదు. ఇది బ్లౌజ్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది కొంచెం బాగా నచ్చి ఇది పేరప్ చేసుకున్నాను. చాలా బాగుంది, సింపుల్గా ఇలా ఉందన్నమాట శారీ మొత్తం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఇంకా సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళాము. సండే వచ్చేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇది చేశాను అనమాట. వైట్ రైస్తో తినేసాం. రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ అయితే. ఇక్కడ ఎగ్ కర్రీ రైస్ తినేసాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మా ఇంటి దగ్గర ఉన్న మాల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఐపీఎల్ మ్యాచెస్ కూడా పెట్టేశారు. తర్వాత ఇక్కడ ఉగాది వస్తుంది కాబట్టి చిన్న సెలబ్రేషన్ అదే డెకరేషన్ లాగా అలా చేశారనమాట. ఫొటోస్ దిగే వాళ్ళు దిగేస్తున్నారు. మేము చిన్నగా కొంచెం సేపు కింద కూర్చొనేసి తర్వాత అయితే గేమ్ సెక్షన్కి వెళ్ళాము. మా బాబు గేమ్స్ ఆడుకుంటాడనేసి వెళ్ళాము అనమాట సండే. ఇంకా ఇక్కడైతే కింద అయితే కొన్ని కార్స్, బైక్స్, ఫిష్ టైప్లో అవన్నీ ఉన్నాయన్నమాట. అవి ఎక్కిన 100 రూపీస్ అంట. మేము లాస్ట్లో ఎక్కాము. ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉన్నాక ఇంకా పైకి వెళ్ళాము. పైన వచ్చేసి గేమ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండే అప్పుడు ఇంకా జస్ట్ అలా చూసేసి తర్వాత వచ్చేసి పైకి వెళ్ళాం. అక్కడ వీడికైతే ఒక గేమ్స్ ఉంటాయి కదా, జారుడు బల్లలు, బాల్స్, ఇంకా వాటితోటైతే కొంచెం సేపు ఆడుకునేసి ఇంకా తర్వాత వచ్చి కింద అయితే కొన్ని టాయ్స్ ఉన్నాయి కదా, అవైతే ఎక్కామన్నమాట. ఇది కార్ అనమాట. ఇది ఎక్కేశారు. ఇవి ఇద్దరు కూర్చోవచ్చు, వాళ్ళైనా కూర్చోవచ్చు, లేదా ఇంకా మనమే కూర్చుందాం అనేసి మా హస్బెండ్ వాళ్ళ నాన్న వాడు కూర్చున్నాడు అనమాట. ఇది 100 రూపీస్. ట్రైన్ ఉంది, ఇది ఉంది, బైక్ ఉంది, ఇంకొకటి ఏరోప్లేన్ టైప్లో కూడా ఉంది. ఇంకా కార్ బాగుంటుంది అనేసి, వీడిని కార్ అంటే ఇష్టం అనేసి ఇది ఎక్కాము. ఇది 2 రౌండ్స్ తిప్పుతారంట. ఇది వచ్చేసి మనకి 100 రూపీస్. అది కొంచెం సేపు తిరిగేసి ఇంకా మళ్ళీ ఇంకా రిలయన్స్ దగ్గరలో ఫుడ్ బాగుంటుంది. అక్కడైతే కొంచెము ఇది శాండ్విచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ శాండ్విచ్ తీసేసుకొని, ఇది వెజ్ శాండ్విచ్ అనమాట. తర్వాత వీళ్ళు చికెన్ షవర్మా తీసుకున్నారు. ఇంకా ఒక కూలింగ్ తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. అవి తినేసి అంతే.
ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కిందకైతే పెసర దోశ ఉంటుంది కదా, అది వేసాను. రెగ్యులర్గా నార్మల్ దోశలు వేసుకుంటాం, పెసర దోశ అయితే ఎప్పుడన్నా రేరుగా వేసుకుంటాను. ఆ రోజు అయితే పెసర దోశ, పల్లీ చట్నీ, ఇంకా ఉప్మా పెసరట్టు కూడా వేసుకోవచ్చు, కానీ హెవీ అయిపోతుంది అనేసి నేను ఓన్లీ ఇట్లా దోశ వేసాను అంతే. ఇది వచ్చేసి నిన్న అనమాట, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇదైతే బయట తీసుకొచ్చారు, 30 రూపీస్ అంటాయి ప్యాకెట్. తర్వాత వచ్చేసి నేను ఇంట్లో అయితే పప్పుచారు చేశాను అనమాట. ఆ పప్పుచారు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ టేస్టీగా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి వైట్ రైస్తో తినేసాం. ఇది నిన్న లంచ్ అనమాట. డిన్నర్కి వచ్చేసి ఇంకా కర్రీ అయిపోయింది, ఎగ్ కర్రీ చేసేసి సాంబార్ ఉండింటే వాటితోనే తినేసాం. చిన్న వీడియో షేర్ చేశాను, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.